ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే తాజాగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్కు ఓటమి తప్పలేదు. ఇక్కడ మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చకు దారితీస్తున్నాయి. ఇటు బ్యాటింగ్ ఆర్డర్తో పాటు తుది జట్టులో హర్షదీప్ సింగ్కు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అర్థం కావటం లేదని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక టీమిండియా టాప్ వికెట్ టేకర్ హర్షదీప్ సింగ్ ను బెంచ్ కే పరిమితం చేయటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యాఖ్యానించాడు. హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా తుది జట్టులో ఉండాలి. కనీసం 3 టీ20లోకైనా తీసుకోవాలి. మరీ ఎక్కువగా బ్యాటర్లతోనే వెళ్లినా మ్యాచ్లు గెలవడం కష్టమని తెలుసు. మరి భారత్కు కూడా ఇలా అదనంగా బ్యాటర్ను తీసుకుని ప్రయోగాలు చేస్తోంది. ఇదంతా వరల్డ్ కప్ కోసమే అయినా బౌలింగ్ విభాగం కూడా కీలకమే. కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు. అసలు గంభీర్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడో అస్సలు అర్థం కావట్లేదంటూ పెంచి చెప్పుకొచ్చాడు.